ఇండో పసిఫిక్ పైనే చైనా గురిపెట్టుకుంది. అందుకనే ఇండియాని దెబ్బ కొట్టాలి, లేకపోతే గనక తైవాన్ని దెబ్బ కొట్టాలా అందుకోసం చూసుకుంటోంది. అందుకనే చైనా యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. ఇది రాసేటటువంటి వాడికన్నా బుద్ధి ఉండాలా, లేకపోతే ఆలోచించేవాడికన్నా బుర్ర ఉండాలి. చైనా అసలు ఎప్పుడు యుద్ధం చేసింది? మనతో అప్పుడు చేసిన యుద్ధం తప్ప 65 ఆ టైంలో. చైనా యుద్ధం ఎప్పుడు చేసిందంటే ఎవరి మీద చేసిందంట? చైనా ఎప్పుడు యుద్ధం చేయదు. అది పరోక్ష యుద్ధం చేస్తది. ఆర్థిక యుద్ధం చేస్తది. వాళ్ళ యొక్క సామాన్లు చీప్ అండ్ బెస్ట్‌వి ఆయా దేశాల మీద పంపించి, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యాన్ని క్యాప్చర్ చేస్తుంది. తద్వారా ఆర్థికంగా వాటిని కంట్రోల్ చేస్తుంది. రెండోది ఎవరికైతే అవసరాల్లో ఉందో మన కాబూలీవాలా టైప్‌లో వాళ్ళకి అప్పులిచ్చి, ఎక్కువ వడ్డీలు పిండి, వాళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికని ఇచ్చి, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వాళ్ళకేమైనా రూపాయి ఆదాయం వచ్చి సావదు. కానీ వాళ్ళు ఆ డబ్బులు కట్టుకోవాల్సొచ్చి, వాళ్ళు చివరికి సంక్షోభంలో పడి, ఓ శ్రీలంక లాగానో, నేపాల్ లాగానో చివరికి ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకొస్తుంది. చివరికి తన చెప్పు చేతల్లో ఉండే నాయకత్వాలు ఉండేలా చేస్తుంది. ప్రత్యక్ష యుద్ధం చేస్తే గెలవలేమని తెలుసు. ఎందుకంటే చైనాలో ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి సైనికులు 100కి 90 మంది, 100కి 90 మంది కేవలం 2 సంవత్సరాల అనుభవం ఉన్న సైనికులు మాత్రమే ఉన్నారు. కేవలం 10% మంది మాత్రమే ఎక్కువ కాలం నుంచి యుద్ధం చేస్తున్న సైన్యం ఉంది. వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు ఆహ్, తుతుంబర అని చెప్పేసి తేలిపోయినాయి. ఇప్పుడు నిన్న మన పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ పెట్టుకుని ఫెయిల్ అయ్యింది. వాళ్ళ జేఎఫ్-7లును, జేఎఫ్-10లు 17లు మనం కొట్టిన దెబ్బకి చచ్చినాయి. అదే సందర్భంలో ఇప్పుడు వాటినే నమ్ముకున్నటువంటి ఇరాను దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చైనా ఏదో పీకుతదనేటటువంటిది మనల్ని భయపెట్టడానికి రాసే వార్తలు తప్పించి ఏం లేదు.